విజయవాడలో దీపావళి పండుగ సందడి మొదలైంది. టపాసుల షాపుల దగ్గర రద్దీగా మారింది. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ షాపింగ్ లో బిజీగా కనిపిస్తున్నారు. పార్టీల పేర్లతో ఉన్న షార్ట్స్, రాకెట్లు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. టీడీపీ, జనసేన, వైసీపీ పేర్లతో వచ్చిన టపాసులు ఆకర్షణగా మారాయి. తమకు నచ్చిన టపాసులు, క్రాకర్స్ ను కొనుగోలు చేస్తున్నారు కస్టమర్స్. మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. బెజవాడలో టపాసుల సందడి నెలకొంది. చిన్న పెద్ద మొత్తం కూడా బాణాసంచా కేంద్రాలకు తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు వజ్రా గ్రౌండ్స్లో మొత్తం కూడా ఇక్కడ అన్ని స్టాల్స్ దాదాపు 16 పైగా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఇటు విజయవాడ వ్యాప్తంగా కూడా దాదాపు 100కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా మొత్తం స్టాల్స్ అని కేటాయించారు. అయితే ఫైర్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో ఫైర్ అధికారులు సార్, మొత్తం బాణాసంచా స్టాల్స్ వద్ద ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లోని 4 గ్రౌండ్లలో మనము సూటబుల్ అని 4 గ్రౌండ్స్ను చూసి చేయడం జరిగింది. అందులో 1 వజ్రా గ్రౌండు, 2 ఘంటసాల, 3 లేబర్ కాలనీ విద్యాధరపురము అండ్ ఎంబీపీపీ మాకినేని బసవపు ఉన్నాయి. ఈ 4 గ్రౌండ్లలో మాత్రమే ఈ ఫీజిబిలిటీ ప్రకారం ఫైరు, పోలీసు, రెవెన్యూ అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఈ యొక్క 4 గ్రౌండ్ని గవర్నమెంట్కి చూసి చేయడం జరిగింది. దానికి సంబంధించి ఫైర్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫైర్ ఒక్కొక్క షాప్ దగ్గర 3 మీటర్స్ గ్యాప్, షాప్కి 3 మీటర్స్ నాన్ కంబస్టబుల్ మెటీరియల్స్ యూజ్ చేయటం, అలానే 2 ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, షాప్కు 2 ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, వాటర్ డ్రమ్స్ 200 లీటర్స్ గల వాటర్ డ్రమ్స్ ఏర్పాటు చేసుకోవటం, నో స్మోకింగ్ బోర్డ్స్ ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అలానే ఫైర్ వెహికల్ కూడా ప్రతి గ్రౌండ్లో ఒక ఫైర్ వెహికల్ ఎమర్జెన్సీ పర్పస్ కోసం యూజ్ చేయడం అయిందని తెలియజేస్తున్నాను. సార్, అంటే దాదాపు ఈ ప్రాంతంలోనే 16 పైగా స్టాల్స్ ఉన్నాయి. సరుకు కూడా చాలా హెవీగా ఉంటుంది. అంటే ఇప్పుడు వీటి వరకు సరిపోతుందంటారా? ఇక్కడ అంటే మనకు మా పాయింట్ ఆఫ్ వ్యూ, ఫైర్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, ఫైర్ బకెట్స్, డ్రమ్స్, అలానే ఫైర్ వెహికల్ ప్రొవైడ్ చేయడం జరిగింది సేఫ్టీ పరంగా. అంటే చాలా చోట్ల కొన్ని అనధికారికంగా నిర్వహిస్తున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. అదే మా దృష్టికి అయితే ఇంతవరకు ఎక్కడ రాలేదు. అన్ని లైసెన్స్ తీసుకున్న వాళ్ళే మాత్రమే ఈ యొక్క బిజినెస్ చేయవలసి ఉంటుంది. అయితే ఒకటే చెప్తున్నారు, ఏదైతే ఆ ఫైర్ సేఫ్టీ నిబంధనలకు అనుగుణంగా మాత్రమే వ్యాపారం చేయాలంటూ కూడా చెప్తున్నారు. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే ఫైర్ సేఫ్టీకి సంబంధించి మొత్తం కూడా ఒక స్టాల్ పెట్టాలంటే ఖచ్చితంగా ఫైర్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిందంటే అంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఆపరేటింగ్ ఇన్స్ట్రక్షన్ సంబంధించి కూడా మొత్తం ఇదంతా వాటర్ స్టోరేజ్ ప్రెజర్ మొత్తం కూడా చూడొచ్చు. దీని ప్రస్తుతం దాంతోపాటు ఇక్కడ ఇవి 2 ఏర్పాటు చేసిన తర్వాత ప్రస్తుతం 2 రంబులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఏమైనా ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే కనుక ఖచ్చితంగా ఒక అందుబాటులో రాని సమయంలో వాటర్తో ఆర్పే విధంగా ఒకటి ఏర్పాటు చేసి ఇక్కడ చూడొచ్చు. ఒకసారి ఫైర్ ఇంజన్ కూడా, మొత్తం ఫైర్ ఇంజన్తో పాటు స్టాఫ్ను కూడా ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. ఎందుకంటే దాదాపు 16 పైగా స్టాల్స్ ఉన్న క్రమంలో ప్రమాదవశాత్తు ఏమైనా జరిగిన క్రమంలో కూడా ఒక్కసారిగా మొత్తం మంటలు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు సకాలంలో మంటలు ఆర్పే విధంగా కూడా ఫైర్ సేఫ్టీ అయితే ఖచ్చితంగా అని చెప్తున్నారు. అనధికారికంగా ఎవరైనా నిర్వహిస్తే మాత్రం ఖచ్చితంగా వారిపైన యాక్షన్ తీసుకుంటామంటూ కూడా హెచ్చరిస్తున్నారు. అటు విజయవాడ మొత్తం మీద దాదాపు 4 కేంద్రాల్లో మొత్తం బాణాసంచా స్టాల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. 100కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరికి ఒకటే అప్పీల్ చేస్తున్నారు, ఫైర్ నిబంధనలను పాటించకుండా బాణాసంచా స్టాల్స్ పెడితే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ అయితే ఉంటుందంటూ కూడా అటు ఫైర్ అధికారులు అయితే చెప్తున్నారు. వీపర్సన్ శ్రీనివాస్తో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.